స్పీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా విభాగం సభ్యత్వాలను సేవలను మరింత విస్తృతం చేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. 40వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. వైసీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. మార్గాని భరత్రామ్ అరెస్ట్. 3 టౌన్ PS కు తరలింపు. నేరస్తులను తమపై దాడికి పంపారని ఆగ్రహం. ఈవీఎం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర మండిపాటు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక. రాజమండ్రి నగరానికి ఇంకా స్వాతంత్రం రాలేదని ఎద్దేవా. పోలీసులు తీరుపై ధ్వజమెత్తిన పిల్లి సుభాష్ చంద్రబోస్, గూడూరి శ్రీనివాస్, రావుతు సూర్యప్రకాష్ రావు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. బీసీలకు 34% రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర బీసీ SC ST మైనారిటీ సంక్షేమ సంఘం హర్షం. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లోని PCRS హాల్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా విభాగం వార్షిక సర్వసభ్య సమావేశం జిల్లా కలెక్టర్, సొసైటీ ప్రెసిడెంట్ కీర్తి చేకూరి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ G. తరుణ్ మాట్లాడుతూ డి అడిక్షన్ సెంటర్, యోగా శిక్షణ, మహిళా సాధికారత కార్యక్రమాలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య, దంత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైస్ చైర్మన్ KV రమణ మాట్లాడుతూ గత ఏడాది 39 ప్రథమ చికిత్స శిక్షణ కార్యక్రమాల ద్వారా 1290 మందికి ఫస్ట్ ఎయిడ్, CPR శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కోశాధికారి డాక్టర్ G. మహాలక్ష్మి మాట్లాడుతూ 53 మంది మహిళలకు 3 నెలల కుట్టు శిక్షణ అందించినట్లు తెలిపారు. జిల్లాలో 118 పాఠశాలలు, 22 డిగ్రీ కళాశాలలు రెడ్ క్రాస్ లో నమోదై ఉండగా 33,319 మంది జూనియర్ రెడ్ క్రాస్, 12,058 మంది యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్లు ఉన్నారని తెలిపారు. వైద్య సేవల విస్తరణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించి కొత్తగా బ్లడ్ స్టోరేజ్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, కార్నియా కలెక్షన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా రోడ్ గైడెన్స్, క్యూ లైన్ల నిర్వహణకు వాలంటీర్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, DRO S. భాస్కర్ రెడ్డి, DMNHO డాక్టర్ కోమలి, రెడ్ క్రాస్ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు డాక్టర్ J. సురేష్, బల్లా శ్రీనివాసరావు, బోరు రామకృష్ణ, డాక్టర్ బేగ్, నిడదవోలు సబ్ బ్రాంచ్ సభ్యులు బండి వెంకటేశ్వర్లు, సీతానగరం సబ్ బ్రాంచ్ సభ్యులు S. రమేష్ బాబు, ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సొంత లక్ష్మి, YRC కోఆర్డినేటర్ G. రవితేజ, ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి సరోజ, BHV రమాదేవి, YRC కోఆర్డినేటర్ GSS నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో బ్లడ్ బ్యాంక్ అంటేనే రెడ్ క్రాస్ తీసుకెళ్ళిపోతారు. రెడ్ క్రాస్ అంటే బ్లడ్ బ్యాంక్ దగ్గర అంత యాక్టివ్గా, చాలా ఎక్కువగా బ్లడ్ డొనేషన్స్ జరుగుతుంటాయి. తర్వాత బ్లైండ్ చిల్డ్రన్ స్కూల్ ఉంటుంది. తర్వాత ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్ స్కూల్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఉంది. ఉమెన్ స్కిల్ డెవలప్మెంట్ చాలా బాగా జరుగుతాయి. అన్ని యాక్టివిటీస్ చాలా ఎక్కువగా జరుగుతాయండి. ఎందుకంటే ఉమెన్స్ స్కిల్ డెవలప్మెంట్ సబ్ కమిటీలో నేను ఉన్నాను కాబట్టి నాకు బాగా తెలుసు. తర్వాత YRC ARC యాక్టివిటీస్ కూడా చాలా బాగా జరుగుతాయి. అక్కడ ఎక్స్పీరియన్స్తోనే నేను ఇక్కడ కూడా చేస్తున్నాను. తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటుంది. యోగా కూడా చాలా విగరస్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా బాగా జరుగుతాయి యాక్టివిటీస్. ఇక సో మెనీ మెడికల్ క్యాంప్స్ కానీ, ఇంకా ఏదైనా ఎక్కడైనా ఏ ఫ్లడ్స్ వచ్చినా పక్కన ఉప్పాడలో ఉన్నటువంటి బీచ్లో ఏమైనా జరిగినా అన్నీ ఎక్కడ ఏది జరిగినా కూడా హెల్త్కి ముందు వేరేసుకుంటే యాక్టివ్ పెట్టుకుంటారండి. అంతా చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఏ నైట్ అయినా సరే, ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉంటారనమాట. అక్కడ స్టాఫ్ అందరూ కూడా అంత సిద్ధంగా ఉంటారు. ఫండ్స్ ఏమీ లోటు ఉండదు. సో వాళ్ళ వయసు, వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ దీన్ని బట్టి మనం సర్వీసెస్ తీసుకోవాలి కాబట్టి సో 6 days షిఫ్ట్, మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 6 రోజులు చేస్తాం, మేము ఒక షిఫ్ట్ చేస్తాం, 12 రోజులు చేస్తాం, మేము 3 రోజులు చేయగలుగుతాం, మేము చేయలేము, ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఈ 12 మందిని కూడా తీసుకుని హౌ కెన్ వి గివ్ ద సర్వీసెస్ అనేది ఒక ప్లాన్ చేసి చెప్పండి. సో కాల్ దెమ్ అండ్ వాళ్ళు ఒక 6 days చేస్తారు. షిఫ్ట్కి మనం గార్డెన్స్
తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఇప్పుడు 1200 కాకుండా ఈ ఇయర్ మీరు ఇంకా నెక్స్ట్ కన్సంప్షన్ ఒకసారి మీరు చెప్పండి ఏమి ఇచ్చారు, వాట్ ఆర్ సర్వీసెస్ యూ నీడ్ ఫ్రమ్ వాలంటీర్స్. దే నైస్ ట్రైనింగ్ బట్ మీకు ఇంకా మేజర్ హెల్త్ లాస్ట్ హెల్త్ ఎపిసోడ్స్ మేజర్గా రాకపోయినా ఘాట్ లెవెల్లో లోకల్గా పబ్లిక్ ఫేస్ అయ్యేవి అట్లాంటి ఇష్యూస్ ఉన్నా సరే పుష్కరాల విషయంలో అయితే ఈ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము. ఇప్పుడు మా సార్ చెప్పిన బ్యాచ్ మేము అందరం ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయ్యాము. మా డిఎంఎన్హెచ్ మేడం గారు ఆధ్వర్యంలో మేము అందరం పుష్కరాలకు సర్వీస్ చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నామండి. మీ దృష్టికి తీసుకెళ్తాం చెప్తాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వైఆర్సీ జేఆర్సీ ముఖ్యంగా కాలేజెస్ లో ఉన్నటువంటి వైఆర్సీ జేఆర్సీ నిన్న ఆగస్ట్ 15కి అక్కడ అంత అందం వచ్చిందంటే మీ వైఆర్సీ జేఆర్సీ స్టూడెంట్స్ చాలా చక్కగా మీరు నెరవేరుస్తున్నటువంటి కార్యక్రమాలు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేడం గారు పూర్తి సహకారాలు అందిస్తారు. మన ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ముందుకెళ్తామని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరి తోడ్పాటు మాకు కావాలి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలోని 40వ డివిజన్లో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికల కార్యక్రమాన్ని పోలీసులే అడ్డుకోవడం దారుణమని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం 40వ డివిజన్ కృష్ణానగర్ లో టీడీపీ నాయకుడు కొల్లి నాని 300 మంది అనుచరులతో వైసీపీలో చేరేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. మార్గాని భరత్రాం ను పోలీసులు అరెస్ట్ చేసి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాజీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న చేరికల కార్యక్రమాన్ని అడ్డుకున్నారని మార్గాని భరత్రాం ఆరోపించారు. మంచి పద్ధతి కాదు అసలు. ఉన్న పరిస్థితులు లేవు. ఎంత దౌర్జన్యం, ఎంత దారుణం బహుశా ఏ ప్రభుత్వంలో కూడా ఉండరు. అసలు పోలీసులు కాకి చొక్కాలు తీసేసి తెలుగుదేశం చొక్కాలు వేసుకోండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతూ ఉంటే ఇవాళ పేకలు నొక్కుతూ ఉన్నారు, నడువు నొక్కుతూ ఉన్నారు. ఎంత అన్యాయంగా, దౌర్జన్యంగా ఇవాళ 307 కేసులు ఉన్నాయి. ఒకసారి ఆగండి వస్తాను. 307 కేసులున్న తెలుగుదేశం గోండాల్ని ఇగోండి. ఈ కుర్రోడు ఏంటి కళ్ళుగా కూడా అయినారా? ఈ కుర్రోడ్ని ఎత్తు కుర్రోడ్ని పైకెత్తు. జాయిన్ చేయనివ్వకుండా అడ్డుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంత దుర్మార్గం ఇప్పటిదాకా ఎక్కడా కూడా చూడలే. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఏంటండి ఇది?
307 కేసులు ఉన్న వాళ్ళు 10 మంది ఉన్నారు తెలుగుదేశం నుంచి. వాళ్ళ నుంచి ప్రాణహాని ఉందని డే 1 నుంచి చెప్తున్నా. ఇప్పుడు దాకా ఏంటి అసలు నాకు అర్థం కావట్లా. వీళ్ళందరూ మీ ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు చేయమంటున్నారు. ఆఫీస్ పిలిపించి కార్యక్రమాలు ఏంటంటే ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఇంత దారుణం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. వైసీపీ పాలనలో 24% తగ్గిన బీసీ రిజర్వేషన్లను 34% పెంచడం ద్వారా చంద్రబాబు ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ ఆంటోనీ, జిల్లా బీసీ యువజన విభాగం అధ్యక్షుడు ఎర్రా మల్లేష్, కార్యనిర్వాహక అధ్యక్షుడు పిల్లి రమణ, రాచర్ల నాగేశ్వరరావు, మట్టపర్తి సత్యనారాయణ, బత్తిన ఏడుకొండలు, నక్క సోమేశ్వరరావు, పలివెల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ నాన్ పొలిటికల్గా మేము ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఏదైతే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ జనప్రాతిపదికగా రిజర్వేషన్ అయితేనే, పదవులు అయితేనే, రాజకీయంగాను ఉద్యోగపరంగాను ప్రతి దాంట్లో అభివృద్ధి చెందే విధంగా ఏదైతే రాజ్యాంగంలో రాశారో దాన్ని ఈరోజు ఒక చిన్న మచ్చువుగా ఈరోజు మన సీఎం గారైన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 24% ఉన్న మన రిజర్వేషన్ని 34కి విలేజ్స్లోను సిటీస్లోకి వచ్చాము 23%గా కేటాయించి ఈరోజు మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి చాలా ఆనందకరమైన విషయాన్ని తెలియపరిచారు. కాబట్టే ఈరోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది విలేకరుల ద్వారా. ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. మేమైతే ఒక రథం తయారు చేసి మా దళితులకు ఏదైతే మాకు అందని విషయం ఉందో దాన్ని మేము ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చక్కగా ఇంగ్లీష్ నేర్చుకునే అవకాశం ఎలిమెంటరీ స్కూల్స్ నుంచి ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉంటాయో వాటికి సమతుల్య పదంగా ఆ రోజు జగన్మోహన్ పెట్టారు. కాబట్టే రామారావు గారి ఆధ్వర్యంలో ఒక రథాన్ని తయారు చేసి ప్రతి పేటలకు వెళ్ళి ఆ రోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము గొప్పగా చెప్పడం జరిగింది. ఈ రోజైతే బీసీలకి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈరోజు 34% ఇవ్వడం అంటే ఇది నాటే జోక్. కానీ దీన్ని ఎవరు కూడా ఆపకూడదని మా ఉద్దేశం. ఎందువల్లంటే దీన్ని కొంతమంది దుష్టశక్తులు ఎవరైతే మేము బాగుపడకూడదని ఆలోచిస్తారో అది మా వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా సరే దీన్ని కోర్టులో వేయకుండా దయచేసి మీ ద్వారా ఈ 34%ని ఇంప్లిమెంట్ చేసి మా బీసీ సోదరులకు, మా బ్రదర్స్కు, మా సిస్టర్స్కి రాజకీయ అధికారాన్ని చేకూర్చాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి, అలాగే నా సానబోయిన రామారావు గారు, జార్జ్ ఆంటోనీ, నాగేశ్వరరావు గారు. వైశ్య సామాజిక వర్గంతో చివాట్లు పెట్టించుకున్న వైసీపీ మాజీ ఎంపీ మార్గని భరత్రాం నేడు సెట్టిబల్స సామాజిక వర్గంతోనూ చీత్కారం ఎదుర్కొంటున్నారని నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి ఎద్దేవా చేశారు. 40వ డివిజన్లో వైసీపీలో జరుగుతున్న చేరికలపై నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రవి విమర్శలు చేశారు. తుమ్మలవులోని వివి గార్డెన్స్ వద్ద ఆయన మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను తీసుకువచ్చి 500 రూపాయల చొప్పున ఇచ్చి కార్యక్రమానికి హాజరయ్యేలా చేశారని ఆరోపించారు. 40వ డివిజన్ టీడీపీకి కంచుకోటగా ఉందని, స్థానిక నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడే పరిస్థితి లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రజల్లో నిరంతరం ఉంటూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంతో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారని చెప్పారు. సీఎం రిలీఫ్ ఫండ్, భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుడ్డిగ గోపాలకృష్ణ, సింహ వెంకటేష్, అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.
డబ్బులు ఇస్తున్నా మీటింగ్కి రండి అని అన్నారట. అక్కడికి వెళ్ళాక కండువా మార్చడానికి ట్రై చేస్తున్నారు. అక్కడ అది అడిగాను, అదేటమ్మా కండువా మార్చుతున్నా మీకు తెలుసా అంటే నాకు అవి ఏం చెప్పలేదని అన్నారు. ఇందాక తీశారు కదా, రాజకీయ పార్టీలు కులాల మీద ఆధారపడడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. నిన్ననే చూస్తే వైశ్యుల మీద వారందరూ కూడా చేదరించుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈ రోజున మరి 2-3 నెలల క్రితం జరిగినటువంటి గొడవని 40 వార్డు ఏదైతే ఉందో, ఒక వర్గానికి, ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుర్రవాళ్ళు వాళ్ళలో వాళ్ళకి ఆధిపత్య పోరులో జరిగినటువంటి వివాదాల మధ్య వైసీపీ నేతలు ఎంటర్ అయ్యి దీన్ని రాజకీయం చేయడం చాలా బాధాకరం. మరి ఈ రోజున 40 వార్డులో జాయినింగ్ అని చెప్పి మరి ఎంత దారుణం అంటే, అది 40 వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది. ఎప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, గతం నుంచి తెలుగుదేశం ఎంత బలంగా ఉంది, ఈనాడు అంతకన్నా కూడా బలంగా ఉంది. ఆదిరెడ్డి భాస్కర్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారు ప్రజలకి. ఎప్పుడు అనేకమైనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, వాటిలో కాలువలు కానీ, రోడ్లు కానీ, సంబంధించి ఏ విధమైనటువంటి, అలాగే విద్యకు సంబంధించి కానీ, గుళ్ళకి సంబంధించి కానీ ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే ఆయన మరి ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేస్తూ, అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పరిష్కారం చేస్తూ అనేకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి అయినా అందుబాటులో ఉన్నారు. ప్రజలందరూ అక్కడ ప్రజలకే కాకుండా కార్యకర్తలు కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి. అటువంటి పరిస్థితులు ఎవరు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో లేరు. కానీ ఏదో చిన్న దాన్ని అబోధ కల్పనలు చేస్తూ ఈ రోజున 40 వార్డులు ఎవరు లేక 40 డివిజన్లో ప్రవేశించాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఏదో చేయాలని చెప్పి, ఆ సామాజిక వర్గాన్ని ఏదో చేయాలని ఒక పెద్ద ఆయన్ని కూడా ఎక్కడి నుంచో బయట నుంచి ఆయన్ని తప్పుదారి పట్టించి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చి, ఆయన స్థాయిని దిగజార్చి ఇక్కడ తీసుకొచ్చి, నిజంగా ఆయన అంటే మాకు చాలా గౌరవం బోస్ గారు అంటే, అలాంటి వ్యక్తిని కూడా తీసుకురావడం అనేది నిజంగా మాకు బాధ అనిపించింది. తీసుకొచ్చి ఏం చేశారు మీరు? 40 వార్డు నుంచి ఎవరిని తీసుకెళ్ళగలిగారు? 36వ వార్డులోకి వెళ్ళి స్లమ్ ఏరియాల నుంచి పార్టీ మీటింగ్ ఉందని చెప్పి ఆడవాళ్ళు తీసుకొస్తే వాళ్ళు ఏ మీటింగ్కో తెలియక వచ్చి ఇక్కడికి వచ్చి తీరా మీ పార్టీ జెండా చూసేసరికి వాళ్ళు వెంటనే ఆశ్చర్యంతో వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళని బతిమాలుకుని మీరు నిలబెట్టుకుంటున్నారు. అలాగే మరి కాలేజీలో చదువుతున్నటువంటి పిల్లలను కూడా మీరు ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చారు. నిజంగా వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసే వెంటనే ఇందాక కొంతమంది అక్కడ ఆపారు, మీరు ఎందుకు వచ్చారా ఏంటి అని చెప్పి వాళ్ళు ఆపారట. ఆపినప్పుడు వాళ్ళు ఏమన్నా మాకు తెలియదు, వాళ్ళు ఎవరో పిలిస్తే వచ్చామండి అని అంటే, మేము అంతలో చూసి వద్దండి వదిలేయండి, అలాంటి వాళ్ళు పాపం మళ్ళీ వాళ్ళ భవిష్యత్తు పాడవుతుందని చెప్పి పిల్లల్ని వదిలేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నిజంగా ఇటువంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ప్రజలకు సేవ చేయండి, మంచి చేయండి. డాక్టర్ ప్రియాంక హత్య కేసు నిందితులను దర్యాప్తులో భాగంగా 2 రోజుల కస్టడీకి తీసుకున్నారు. రాజమహేంద్రవరంలో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నిందితులు సూరంపొడి దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ లకు 2 రోజుల పోలీస్ కస్టడీకి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. మద్యం మత్తులో కారు నడుపుతూ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటీని 2 సార్లు ఢీకొట్టి అనంతరం ఆమె పైనుంచి కారు దూసుకు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. కస్టడీలో నిందితులను విచారించి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు సేకరించనున్నారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని సోషల్ వెల్ఫేర్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో అథ్లెటిక్స్ క్రీడాకారులకు షూస్ పంపిణీ చేశారు. శక్తి వినోద్, పోతుల నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10 మంది అథ్లెటిక్స్ క్రీడాకారులకు క్రీడా షూస్ అందజేశారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబీ, ప్రసాద్, వెంకటేష్ తో పాటు సానా సతీష్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. క్రీడాకారులను అభినందించి భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా నరేష్ గారుని, వినోద్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. మా స్పోర్ట్స్ స్టూడెంట్స్ అందరికీ షూస్ అయ్యి ప్రొవైడ్ చేశారండి. ఇలాగేంటంటే వీళ్ళ షూలు కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నారు, కానీ మాకు చాలా హెల్ప్ చేసినందుకు సానా సతీష్ బాబు గారి టీం అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చాలామంది పెద్దలందరూ ఉన్నారు, మాకు చాలా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.
ఈ అబ్బాయి ఏమో 10K ఏమో 5K ఏమో స్టేట్లో 10 మెడల్స్ కొట్టాడండి. ఈ అమ్మాయి స్టేట్లో మెడల్స్ కొట్టిందండి, ఒక 10 మెడల్స్ దాకా. నా స్టూడెంట్స్ మొత్తం మీద ఒక 40 మెడల్స్ దాకా ఉన్నాయండి మా స్టూడెంట్స్కి. ఈ అబ్బాయి కూడా ఆల్ ఇండియా నేషనల్స్ కూడా ఆడారండి. మమ్మల్ని ఇలాగ ప్రోత్సహించి మాకు ఈ సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. అలాగే మాకు ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులు అథ్లెట్స్కి అంటే ఆయన ఏసీఏ కమిటీ చైర్మన్గా, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చైర్మన్గా ఉన్నారు, అండ్ బీసీఏ కమిటీ చైర్మన్గా ఉండడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీలో ఉండడం, అండ్ స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు ఆయన. సో ఆ విధంగానే ఆయన పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకి ఆర్ట్స్ కాలేజ్ అథ్లెటిక్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి షూస్, రాజమండ్రి టీం మొత్తం అందరూ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ షూ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇది చాలా అంటే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఆపర్చునిటీ మాకు దొరికినందుకు. థ్యాంక్ యూ. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం 24వ డివిజన్ కు చెందిన టీడీపీ సీనియర్ కార్యకర్త కొటికలపొడి కాశీ ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన సతీమణి దుర్గకు మంజూరైన 5 లక్షల ప్రమాద బీమా పత్రాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అందజేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న కాశీ మరణం పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6 కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల బీమా అందిందని అన్నారు. కాశీ కుటుంబానికి ఉపాధి కల్పించడంతో పాటు పిల్లల విద్యకు ఫీజు రాయితీ కోసం చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. కాశీ సతీమణి దుర్గా మాట్లాడుతూ తన కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ప్రతిపక్షంలో కూడా ఈనాడు కూడా జెండాని వదలకుండా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటూ ఆనాడు ఆదిరెడ్డి భవానీ గారి ఒక గెలుపులో ఆయన పాత్ర ఉంది. 2024 కూటమి ఎమ్మెల్యేగా నా గెలుపులో ఆయన పాత్ర ఉంది. అలాంటి వ్యక్తి అకాల మరణం అన్నది తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. ఇలాంటి అనుకోలేని సంఘటనలు వచ్చినప్పుడు ఆ పార్టీగా ఒక కుటుంబంగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని నారా లోకేష్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ కల్పించారు. ఈరోజు అలా కల్పించడం వల్ల కేవలం ఈ ఒక్క నియోజకవర్గంలోనే సుమారు 6 హఠాత్ మరణం చెందిన తర్వాత వారి కుటుంబాలకి నా ప్రమేయం కానీ ఏ ఒక్క నాయకుల ప్రమేయం లేకుండా నేరుగా వారి అకౌంట్లకి 5 లక్షల రూపాయలు జమ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ 6 కూడా ఒకరు 33వ వార్డు, ఒకరు 14వ వార్డు, ఒకరు 50వ వార్డు,
ఒకరు 9వ వార్డు, ఒకరు 23వ వార్డు, వీళ్ళు 24వ వార్డు. ఈ 6గురికి కూడా సుమారు 30 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అండగా నిలిచింది తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాను. జెండా మోసిన తర్వాత కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయిన తర్వాత వాళ్ళ మనసులోని ఒక ప్రశ్న ఉంటుంది. ఏంటి ఉన్న రోజులు ఈ జెండాని మోసాడు, కార్యక్రమాలకు వెళ్తాడు, పార్టీ అంటే ప్రాణం అంటాడు, చనిపోయిన తర్వాత పార్టీ ఏం పట్టించుకుంటుంది, ఏం చూస్తుంది మనల్ని అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా లేదు, ఆయన మరణాంతరం కూడా ఆర్థికంగా మేము అండగా ఉంటాం, అలాగే పార్టీ పరంగా కూడా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా అండగా ఉండాలని ఒక మంచి ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ కుటుంబానికి ఈరోజు మేము అందరం కూడా అండగా నిలబడుతున్నాం. అది 24వ వార్డు అండి. మా వారు రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోతే తెలుగుదేశం తరఫున 5 లక్షలు ఇన్సూరెన్స్ బీమా రప్పించారండి ఆదిరెడ్డి వాసు గారు. ఎవరు లేకుండా ఉంటే కూడా ఒక కార్యకర్తనిచ్చి పార్టీ ఆఫీస్కి పంపించి దగ్గరుండి అన్నీ చూసుకుని ఈ సభ్యత్వం డబ్బులు నేరుగా నా అకౌంట్లో పడేటట్టు చేశారండి. తర్వాత ఇప్పుడు మా ఇంటికి వచ్చి మరి పలకరించి ఏదైనా సాయం కావస్తే చెప్పండి అమ్మా, తప్పనిసరిగా చేస్తాను, ఏదైనా ఉపాధి కూడా తప్పకుండా కల్పిస్తానని భరోసా ఇచ్చినందుకు ఆదిరెడ్డి వాసు గారికి నా ధన్యవాదాలు తెలుపు. రాజమహేంద్రవరంలో ఇటీవల చోటు చేసుకున్న మెడికో ప్రియాంక మృతి ఘటన నేపథ్యంలో నిర్వహించిన నివాళుల కార్యక్రమంపై సాయి నర్సింగ్ కళాశాల అధినేత డివి సుబ్బారావు స్పందించారు. డాక్టర్ ప్రియాంకకు నివాళుల కార్యక్రమానికి విద్యార్థులను పంపిన విషయం తనకు ముందుగా తెలియదని డివి సుబ్బారావు తెలిపారు. నివాళులర్పించేందుకు ప్రిన్సిపల్ విద్యార్థులను పంపి ఉండవచ్చునని, అయితే వారికి ప్లకార్డులు, క్యాండిల్స్ ఇచ్చి కార్యక్రమానికి రాజకీయ రంగు పొలమడం సరికాదన్నారు. తమ విద్యా సంస్థలు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకంగా వ్యవహరించవని స్పష్టం చేశారు. విద్యార్థులను రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరారు. ఇదే ఘటన తమ కళాశాలలోనూ జరిగిందని ప్రియదర్శిని నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ఎస్ రాధాకుమారి తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా సంస్థలను రాజకీయ వేదికలుగా మార్చకుండా అన్ని రాజకీయ పక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆమె కోరారు. మొన్న 14వ తారీఖు సాయంత్రం ప్రసాదాదిత్యమాల దగ్గర జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం. అది మన మాజీ ఎంపీ గారు మా ప్రిన్సిపల్కి ఫోన్ చేసి వారు 50 మంది పిల్లలు పంపించండి, అన్ని కాలేజీలు కూడా వస్తున్నాయి, డాక్టర్ ప్రియాంకకి నివాళులు అర్పించడం కార్యక్రమం ఉంది అని అంటే మా ప్రిన్సిపల్ గారు పంపించారు. నాకు తెలియదు ఆ విషయం. అయినప్పటికీ కూడా అది చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు నివాళులు అర్పించడంతో పాటు అక్కడ పిల్లలు ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులు మాట్లాడడం అది జరిగింది. కానీ మేము పంపించింది అయితే మాత్రం మా ప్రిన్సిపల్ గారు పంపింది నివాళులు అర్పించడం అనుకుని ఉంటారు. నాకు విషయం కూడా తెలియదు, నేను అందుబాటులో లేను. కానీ పిల్లల తర్వాత వచ్చిన తర్వాత చూస్తే, బయటకు వచ్చిన తర్వాత వీడియోలు అవి చూస్తే అక్కడ ప్లకార్డులు ఇచ్చి ధర్నాలు అలాగా చేయించారు, నిరసన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి కాలేజీ విద్యార్థుల్ని రాజకీయాల్లోకి లాగొద్దు. మా కాలేజీ విద్యా సంస్థలు అంటే చాలా పవిత్రంగా ఉన్నాయి. మేము ఇన్ని సంవత్సరాలకి 23 సంవత్సరాలకు నడుపుతున్నాం, ఎటువంటి రిమార్కు లేకుండా నడుపుతున్నాం. రాజకీయాలకు చాలా అతీతంగా ఉంటాం. మేము ఏ ప్రభుత్వానికి ఏ పార్టీకి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఉన్నాము. కానీ అటువంటిది ఈ ఒక్క సంఘటన వల్ల మాకు చాలా మా సంస్థకి ప్రతిష్ఠ చాలా భంగం కలిగిందిగా భావిస్తున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా విభాగం సభ్యత్వాలను, సేవలను మరింత విస్తృతం చేయాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. 40వ డివిజన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట. వైసీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు. మార్గాని భరత్రామ్ అరెస్ట్. 3 టౌన్ PS కు తరలింపు. నేరస్తులను తమపై దాడికి పంపారని ఆగ్రహం. ఈవీఎం ఎమ్మెల్యే తీరుపై తీవ్ర మండిపాటు. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిక.
రాజమండ్రి నగరానికి ఇంకా స్వాతంత్రం రాలేదని ఎద్దేవా. పోలీసులు తీరుపై ధ్వజమెత్తిన పిల్లి సుభాష్ చంద్రబోస్, గూడూరి శ్రీనివాస్, రావుతు సూర్యప్రకాష్ రావు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. బీసీలకు 34% రిజర్వేషన్ల పట్ల రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ సంఘం హర్షం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.